హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తుంది మీ స్మిత స్టోరీస్. కథ పేరు అభిమానమా అహంకారమా? ఏది ముఖ్యం, ఏది మంచిది? అత్తగారింట్లో ఓ ఆడపిల్ల ఎలా ఉండాలి అనేదే ఈ కథ. వంటగదిలో హడావుడి పడుతున్నారు సావిత్రమ్మ, స్నేహ. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు సుశాంత్, సుశీల్. అప్పుడే తీరిగ్గా నిద్రలేచి ఆవులించుకుంటూ వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంది లత. అది చూసిన సావిత్రమ్మ కాఫీ కలిపి కప్పులో పోసి, స్నేహ, ఈ కాఫీ వదినకి ఇచ్చి పైకి వెళ్ళి బట్టలు ఆరేసిరా, నాకు మెట్లెక్కుతుంటే మోకాళ్ళు నొప్పిగా ఉంటున్నాయి అంది. అమ్మా, నేను ఇంకా రెడీ అవ్వలేదు, జడ కూడా వేసుకోలేదు, నా కాలేజ్కి టైం అయిపోతుంది అంది. నువ్వు వెళ్ళరా స్నేహ, నేను ఆరేస్తానులే అన్నాడు సుశాంత్. థ్యాంక్స్ అన్నయ్య అంటూ వంటగదిలో నుంచి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళింది స్నేహ రెడీ అవ్వటానికి. అమ్మా, నేను ఇంకా స్నానం కూడా చేయలేదు, కాలేజ్ టైం అయిపోతుంది అంటూ తను కూడా వచ్చి బాత్రూంలో దూరాడు సుశీల్. నువ్వు కూడా వెళ్ళరా, నీకు టైం అవుతుందిగా, ఇంకా స్నానం చేయాలి, రెడీ కావాలిగా అంది సావిత్రమ్మ. పర్లేదులేమ్మా, కొంచెం టైం ఉందిలే అంటూ హాల్లోకి చూశాడు. కాఫీ తాగి ఎంగిలి కప్పు టీపాయ్ మీద పెట్టి టీవీ ఆన్ చేసి పెద్ద సౌండ్తో పాటలు పెట్టి పేపర్ పట్టుకొని కూర్చోంది లత. ఆమె వైపు చూసి గట్టిగా నిట్టూర్చి క్యాబేజీ, ఉల్లిపాయ తరిగి తల్లికిచ్చి, చెల్లికి తమ్ముడికి తనకి లంచ్ బాక్సుల్లో అన్నం పెట్టి చేతులు కడుక్కొని బయటికి వచ్చి వాషింగ్ మెషిన్లో నుంచి బట్టలు తీసి బకెట్లో వేసుకుని పైకి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ లత వైపు ఓ చూపు చూసి వెళ్ళాడు. లెక్కలేనట్లుగా మూతి తిప్పుకుంటూ అలాగే కూర్చుంది. భార్య ప్రవర్తన చాలా ఇబ్బందిగా, చాలా చికాకుగా అనిపిస్తుంది సుశాంత్కి. అయినా రోజు అలవాటైందేగా అనుకుంటూ పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చేటప్పటికి స్నేహ, సుశీల్ రెడీ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ లంచ్ బాక్సులు తీసుకొని కాలేజీకి వెళ్ళిపోయారు. ఆసరికి సుశాంత్ కూడా స్నానం చేసి రెడీ అయి వచ్చాడు. స్నేహ, నువ్వు కూడా స్నానం చేసి వస్తే కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం కదా అన్నాడు. స్నానం చేయకపోతే బ్రేక్ఫాస్ట్ ఏమీ లోపలికి పోను అనలేదు అంటూ సుశాంత్ పక్కన వచ్చి కూర్చొని ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుంటూ, రోజు ఇడ్లీ ఉప్మా చిరాకు వస్తుంది తినాలంటే అంది మొహం చిట్లించుకుంటూ. ఇంకేమైనా కావాలంటే చేసుకోవచ్చు కదా, చేసి పెట్టేది కాక మళ్ళీ మాటలా అన్నాడు సుశాంత్ చిరాగ్గా. నాకు వంట రాదు, నీకు తెలీదా, కొత్తగా మాట్లాడతావు, ఇదే మా పుట్టింట్లో అయితే 4 రకాల టిఫిన్లు ఉండేవి, ముష్టి ఈ ఒక్క రకం బ్రేక్ఫాస్ట్ కోసం ఉదయం నుంచి 4 పడి చేస్తున్నారు అంది నిర్లక్ష్యంగా. లత, నోరు మూసుకొని తింటే తిను, లేకపోతే నీకు కావాల్సింది చేసుకో, అనవసరమైన మాటలు మాట్లాడకు, రోజు 4 రకాల వెరైటీలు చేయటానికి ఇది హోటల్ కాదు, నాది మధ్యతరగతి కుటుంబం, ఇక్కడ అలాగే ఉంటుంది అన్నాడు సీరియస్గా సుశాంత్. అవును, గొర్రెతోక ఎప్పుడూ బెత్తడే, నా కర్మ ఇంతే అంటూ కోపంగా సుశాంత్ వైపు చూసి ప్లేట్లోనే చేయి కడిగేసుకొని వెళ్ళిపోయింది. అది చూసి సుశాంత్ కూడా ప్లేట్లో చేయి కడుక్కొని, ఛీ, నీ వల్ల నా బ్రతుకుల ప్రశాంతతే లేకుండా పోయింది అని కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మీ కోపతాపాలు తిండి మీద చూపిస్తే ఎలారా అని సావిత్రమ్మ మాటలు ఎవరి చెవికి ఎక్కలేదు. లత అలాగే రూమ్లో ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. సావిత్రమ్మ ఖాళీ అయిన అంట్లన్నీ కడిగి కిచెన్, ఇల్లు అంతా సర్ది శుభ్రం చేసి తడి బట్ట పెట్టి స్నానం చేసి వచ్చేటప్పటికి 12 అవుతోంది. అప్పుడు కోడలి కోసం కుక్కర్లో బియ్యం కడిగి పెట్టి అప్పడాలు వేయించి పక్కన పెట్టి నడుము వాల్చింది. భోజనం టైంకి స్నానం చేసి బయటికి వచ్చి ప్లేట్లో భోజనం పెట్టుకొని వచ్చి టీవీ పెట్టుకొని చూస్తూ శుభ్రంగా తినేసింది. ఉదయం టిఫిన్ తినకపోయేటప్పటికీ ఆకలి వేసి ఇద్దరి కోసం వండిన అన్నం ఒక్కటే తినేసింది. సావిత్రమ్మ నిద్రలేచి వచ్చేటప్పటికి తినేసి గిన్నెలన్నీ సింక్లో పడేసింది. చక్కగా తన రూంలోకి వెళ్ళి పడుకుంది. అది చూసి పిచ్చి పిల్ల ఉదయం కోపంతో టిఫిన్ తినకుండా మానేసింది. ఇప్పుడు ఆకలేసింది అనుకుంటా, మొత్తం తినేసింది అనుకుంటూ ఉదయం పిల్లలకు పెట్టగా ఓ ముద్ద అన్నం మిగిలితే గిన్నెలో తీసి పక్కన పెట్టింది. దానిలో కొంచెం మజ్జిగ పోసుకొని తినేసి అంట్లన్నీ కడిగేసి చిన్నగా పైకి వెళ్ళి బట్టలు తెచ్చి మడతలు పెట్టి మోకాళ్ళు నొప్పిగా ఉంటే కొంచెం జండు బామ్ రుద్ది కాసేపు కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది. పిల్లలు వచ్చే టైం అవుతుందని లేచి సాయంత్రం స్నాక్స్ కోసం రెడీ చేయసాగింది. స్నేహ, సుశీల్ కాలేజీ నుంచి వచ్చారు.
వాళ్ళకి పకోడీ వేసి పెట్టి ఓ ప్లేట్లో పెట్టి వదినకి ఇచ్చిరామ్మా అంది. అమ్మ, వదిన ఏమైనా మన ఇంటికి చుట్టమా, లేక ఈరోజే వచ్చిన కొత్త కోడలా? ఏంటమ్మా ఇది? ఏదో కొత్త చుట్టానికి చేసినట్లు మీరు మర్యాదలు చేయటం. ఆమెగారు మహారాణిలా, మనందరం ఆవిడ కింద బానిసల్లా అనిపిస్తుంది నాకు. కనీసం తను తినే తిండికైనా పని చేయాలి కదా అంది చిరాకుగా స్నేహ. నోరు మూసుకో స్నేహ, పెద్ద చిన్న లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత అనటం నేర్చుకున్నావు అని కోప్పడింది సావిత్రమ్మ. ఆ మాట ఏదో మీ కోడలి గారికి చెప్పు. ఉదయం నాకు కాలేజీ టైం అవుతున్నా కూడా బట్టలు ఆరేసిరా, నాకు కాళ్ళు నొప్పులు అన్నావు. మరి మధ్యాహ్నం ఆవిడ గారు ఖాళీగానే కూర్చున్నారుగా. బట్టలు తెస్తే అరిగిపోతుందట్నా? అయినా నిన్నెవరు తెమ్మన్నారు? నేను వచ్చాక తెచ్చేదాన్ని కదా. ఒక డబ్బా జెండూ బాం రుద్దేసినట్లున్నావు. ఇంట్లోకి రాగానే జెండూ బాం వాసన గుమగుమలాడుతోంది అంది స్నేహ. సరేలే అంటూ మూకుట్లో వాయి వేసి ప్లేట్లో పకోడీలు తీసుకువెళ్ళి కోడలికిచ్చింది. నాకేమీ అవసరం లేదు. ఏంటి నీ కూతురు నోటికి వచ్చినట్లు వాగుతుంది? నేనేమైనా ఈ ఇంట్లో పని మనిషినా? లేక నా పుట్టింట్లో నాకు తిండికి గతి లేక ఈ ఇంటికి వచ్చానా? నేను ఎవరి విషయంలో కల్పించుకోవటం లేదు. నా విషయంలో తనెందుకు తలదూరుస్తుంది అని గట్టిగా కేకలు వేసింది. నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివే. అమ్మకి కాళ్ళు నొప్పులని తెలుసు కదా. అయినా అన్ని పనులు నిన్ను కూర్చోబెట్టి చేస్తుందిగా. ప్లేట్లో పెట్టి మరీ నీకు అందిస్తుందిగా. కనీసం పైకి వెళ్ళి బట్టలు తేవచ్చు కదా. పక్క మనిషి బాధని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అంది స్నేహ. నాకు బట్టలు తెమ్మని మీ అమ్మేం చెప్పలేదు అంది పెడసరంగా లత. నీకు తినమని కూడా ఎవరూ చెప్పటం లేదు. రోజు తినటం లేదా? అలాగే అన్నీ తెలియాలి. తెలీదు అంటే కుదరదు అంది స్నేహ. నాకు ఇలాంటి పనులన్నీ అలవాటు లేదు. మా పుట్టింట్లో అన్నిటికీ పని మనుషులు ఉండేవారు. అందుకే ఎప్పుడూ చేయలేదు. ఇక్కడ కూడా నేను చెయ్యను అంది. ఇది మీ పుట్టిల్లు కాదు వదినా. ఇక్కడ పనివాళ్ళు లేరు. పనివాళ్ళను పెట్టుకునేంత స్తోమత కూడా లేదు మనకు. అలాంటప్పుడు అందరితో పాటు నువ్వు కూడా పనులు చేయాలి కదా. నాకు రాదు అంటే ఎలా? చేస్తూ ఉంటే అవే వస్తాయి. మేమేమైనా పుట్టినప్పటి నుండే నేర్చుకుని వచ్చామా ఏంటి అంది స్నేహ. సావిత్రమ్మ వారిస్తున్నా ఇద్దరూ తగ్గటం లేదు. మాటకి మాట అనుకుంటున్నారు. నిజానికి స్నేహ మాటల్లో నిజం ఉంది. కానీ సావిత్రమ్మ స్నేహనే తిడుతుంది నోరు మూసుకో అని. నేను అన్నదాంట్లో తప్పేముందమ్మా అని ఎదురు తిరిగింది స్నేహ. నోరు ముయ్, పెద్దదాని అయిపోతున్నావు. అసలు ఈ విషయాలన్నీ నీకెందుకు అంటూ సావిత్రమ్మ చెంపకు పెట్టి ఒకటి కొట్టింది స్నేహని. అప్పుడే వచ్చాడు సుశాంత్. సుశాంత్ను చూసి గట్టిగా ఏడుస్తూ గదిలోకి వెళ్ళింది లత. అది పట్టించుకోలేదు సుశాంత్. ఏడుస్తూ అన్నయ్య అంటూ అతన్ని కరుచుకుపోయింది స్నేహ. ఏంటమ్మా, ఎందుకు స్నేహాన్ని కొట్టావు? నా చెల్లి ఎప్పుడూ తప్పు చేయదు అని ఊరుకోరా. అమ్మేగా కొట్టింది. ఆ మాత్రానికి ఏడవాలా పిచ్చిపిల్ల? అసలేం జరిగింది? ఎందుకు కొట్టింది అన్నాడు అనునయంగా. ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. సర్లేమా, మీ వదిన విషయం నీకు తెలుసుగా, పట్టించుకోకు. లే, అన్నయ్య కాకలేస్తోంది. నాకు కూడా తీసుకురా పకోడీ అన్నాడు. లేచి వెళ్ళి ప్లేట్లో పకోడీ పెట్టుకుని తెచ్చి అన్నయ్యకిచ్చింది. కూర్చో అని చెల్లిని కూర్చోబెట్టుకొని ఆమెకు తినిపిస్తూ తను కూడా తిన్నాడు. టీ తెచ్చి ఇచ్చింది సావిత్రమ్మ. నువ్వు వెళ్ళరా, లతతో మాట్లాడు, మళ్ళీ తను అలుగుతుంది అంది భయంగా సావిత్రమ్మ. నేను చూసుకుంటాలేమ్మా, అయినా తను అలగకుండా ఎప్పుడు ఉంది కనుక అని నవ్వుతూ టీ తాగి, అమ్మా నువ్వు కూర్చో, ఈ పూట పనులు మేము చూసుకుంటాము. రేపటి నుంచి బట్టలు మేము వచ్చాక తీస్తాము, నువ్వు పైకి వెళ్ళకు అని చెప్పి లేచి రూంలోకి వెళ్ళాడు. రూంలోకి వెళ్ళగానే ముక్కు చేదుతూ, అయ్యాయా మంతనాలు, చెప్పారా నా మీద చాడీలు? ప్రేమించేటప్పుడు ఎంత తీయగా మాట్లాడారు. ఇప్పుడు నేను అంత పనికిరాని దాన్నయ్యానా? కనీసం నా గురించి పట్టించుకున్నారా? అక్కడ కూర్చొని నన్ను నానా మాటలు అన్న చెల్లికి గోరుముద్దలు తినిపించి తీరిగ్గా ఇక్కడికి వస్తున్నారా అని ఇంతెత్తున లేచింది లత. నీకు కూడా తినిపించటానికి తెచ్చానుగా అంటూ పకోడీ ఆమె నోట్లో పెట్టబోయాడు. అతని చేతిని విసిరి కొట్టింది. ఎవరికి కావాలి మీ ముష్టి పకోడీ? నేను నాకు కావలసినవి ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోగలను. మా అన్నయ్యని పంపమంటే నాకు ఎంతైనా డబ్బు పంపుతాడు. నేను ఇంట్లో తింటున్నాను కాబట్టి పని చేయాలట మీ చెల్లిగారు చెప్తున్నారు. లేకపోతే తిండి పెట్టరట నాకు అంది ఏడుస్తూ లత. లత, నువ్వు వాళ్ళకంటే పెద్దదానివి. వదినగా వాళ్ళకి మంచి చెడు నేర్పాల్సిన దానివి. ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? అయినా ఈ మాట నేనే చెప్పాలి అనుకుంటున్నాను. ఇంట్లో అందరం పనిచేస్తూ ఉంటే నువ్వు ఒక్కదానివే కూర్చొని ఉంటే మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది?
నీకు పని చేయటం రాకపోతే జస్ట్ హెల్ప్ చేయొచ్చు కదా. ఏ పనైనా 4 రోజులు చేస్తే అదే వస్తుంది. నువ్వు అలా కూర్చొని ఉండటం పద్ధతిగా లేదు లత అన్నాడు సుశాంత్. నీకు తెలీదా మా పుట్టిల్లు ఎంత గొప్పదో? మా అన్నయ్యలు రాజా లాంటి సంబంధాలు తెస్తే వాళ్ళని కాదని, ప్రేమ ప్రేమ అని నా కర్మకాలి నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను అంది కోపంగా. ఏమనుభవిస్తున్నావు? ఇటు పుల్ల తీసి అటు పెట్టడం లేదు. మహారాణిలాగా నడిమంచం మీద కూర్చొని అందరితో చేపించుకుంటున్నావు. నిన్ను ఇక్కడ ఎవరైనా పల్లెత్తు మాట అంటున్నారా? ఈ రోజైనా అమ్మ మెట్లు ఎక్కి కాళ్ళు నొప్పులు తెచ్చుకుందని స్నేహ మాట తూలిందేమో కానీ నిన్నెప్పుడైనా ఒక్క మాట అయినా అందా అన్నాడు. మీరసలు నన్ను మనిషిలా చూస్తున్నారా? అసలు ఒక్కరైనా నాతో మాట్లాడుతున్నారా మాటలు అనటానికి అంది. నువ్వు మాట్లాడితే అందరూ మాట్లాడతారు. నువ్వేదో మహారాణివి, మేమంతా ఏదో ముష్టివాళ్ళం అన్నట్లు దూరంగా పెడితే వాళ్ళు ఎలా మాట్లాడతారు చెప్పు? నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు. నువ్వు అసలు ఎప్పుడైనా ఈ కుటుంబ సభ్యురాల్లాగా ప్రవర్తించావా? ఎవరికైనా హెల్త్ బాగా లేనప్పుడైనా కనీసం ఎలా ఉంది అని నోరు తెరిచి అడిగావా? ఎవరికి ఎలా ఉన్నా చచ్చినా బ్రతికినా నీకు అనవసరం. నీకు మాత్రం ప్లేట్లో తెచ్చి నీ చేతికి అందిస్తే చాలు. పోయినసారి అమ్మకి ఫీవర్ వచ్చి 4 రోజులు లేవలేకపోతే అమ్మను చూసుకోవడానికి కాలేజీ మానేసి స్నేహ ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఎందుకు? నువ్వు ఉన్నావుగా, ఇంటిని అమ్మనే చూసుకోలేవా? నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కదా, స్నేహ కంటే చాలా పెద్దదానివే కదా అన్నాడు సుశాంత్. నేనేమీ దాసీదాన్ని కాదు. మీ కొంపలో అందరూ నన్ను పనిదాన్ని చేయాలని చూస్తున్నారు అంది ముక్కులేక బేలుస్తూ. అయితే ఇప్పుడు నీకు సేవలు చేస్తున్న మేమంతా నీకు పనివాళ్ళమా? నీకు బానిసలమా? నీకు చేయాల్సిన అవసరం మాకెవరికీ లేదు కదా. ఎందుకు చేపించుకుంటున్నావు? నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. మొన్న ఈ మధ్య నీకు బాగా లేకపోతే ఇంట్లో అందరం పడి చేశాం కదా. మేము నీకు పనివాళ్ళలా ఈ పనులన్నీ చేశామా? కాదు, నువ్వు మా మనిషివి అనుకొని ప్రేమతో చేశాము అన్నాడు కోపంగా సుశాంత్. అలాంటివి చేయటం నాకు అలవాట్లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి అంది పెడసరంగా లత. అలవాటు చేసుకోవాలి లత. ఇది నీ పుట్టిల్లు కాదు, నీ భర్త ఇల్లు. అంటే నీ ఇల్లు. నీ ఇంట్లో పనిచేస్తేనే నువ్వు పనిదానివి అనుకుంటే ఎలాగా? నేను మన పెళ్లికి ముందే చెప్పాను, నీ స్టేటస్కి నేను సరిపోను. మాది మధ్యతరగతి కుటుంబం. నీ పుట్టింట్లో జరిగినట్లుగా నేను జరపలేను. కష్టపడతావు, ఆలోచించుకోమని. అన్నీ ఆలోచించుకున్నాను. నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అన్నావు. నేనంటే ఎంత ఇష్టమో అని మురిసిపోయాను. నా భార్యగా ఉంటావు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి కూడా నువ్వు ఇంకా మీ అన్నలకి చెల్లిగానే ఉంటున్నావు. ఈ ఇంటికి కోడలిగా ఉండటం లేదు. నేను బట్టలు తెచ్చినా ఏం తెచ్చినా ప్రతిదానికి మీ పుట్టింటితో పోల్చి ఎత్తి పొడుస్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. కానీ నీకు చాలాసార్లు చెప్పాను, నా స్తోమత అంతే, నేనంతే చేయగలను. ఈ విషయం నేనేమీ దాచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఇంకా లగ్జరీ లైఫ్ కావాలంటే నువ్వు కూడా చదువుకున్నావు కదా, జాబ్ చెయ్యి. నీ శాలరీ నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో. నేను మాట్లాడను. కానీ నేనైతే మాత్రం ఇంతకంటే నీకు లగ్జీరియస్ లైఫ్ ఇవ్వలేను అన్నాడు. అంత చేత కానప్పుడు పెళ్ళెవడు చేసుకోమన్నాడు? పైగా నీ ఇంట్లో వాళ్లతో నన్ను మాటలు ఎవరు అనిపించమన్నారు అంది కోపంగా. ఎంత చెప్పినా నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు అన్నాడు సుశాంత్ కూడా అంతకంటే కోపంగా. నా కర్మ అలా ఉంది, ఏం చెయ్యను? అందుకే నీలాంటి చేతకాని వడిని చేసుకున్నాను అంది. ఆ మాటకి కోపం వచ్చిన సుశాంత్ లత అంటూ చెయ్యెత్తాడు. అంతలోనే తమాయించుకుని ఛీ, అసలు నీతో మాట్లాడటమే అనవసరం అన్నాడు. ఏంటి కొడతావా? కొట్టు. నీలాంటి చేతకాని వాడు చేసేది అదే కదా. నీ చేతకాని తనాన్ని ఎత్తి చూపితే పెళ్ళాన్ని కొట్టడం. అసలు నీలాంటి చేతకాని వెధవులు పెళ్లి చేసుకోవటం ఎందుకు అంది కోపంగా. ఈసారి కంట్రోల్ చేసుకోవటం అతని వల్ల కాలేదు. విసురుగా అతని చెయ్యి ఆమె చెంపను తాకింది. ఛీ, నువ్వు మనిషివి అనుకోవటం నా పొరపాటు. నీలాంటి పశువుకి చేత్తో చెప్తేనే అర్థమవుతుంది అని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లుగా తను ఎన్ని మాటలు అంటున్నా రోషపడలేదు. అతను కొడతాడు అని ఊహించని లత ఒక్కసారిగా స్టన్ అయ్యింది. అంతే, చెంప మీద చేయి పెట్టుకొని అలాగే కూర్చుండిపోయింది. అయ్యో, నా వల్లే ఇంత గొడవ జరిగిందా అని అక్కడ స్నేహ ఏడుస్తూ కూర్చుంది. స్నేహ, నేను చెప్తూనే ఉన్నా కదే నోరు అదుపులో పెట్టుకోమని. ఇప్పుడు చూడు ఏమైందో, ఇప్పుడు ఏం జరుగుతుందో అని తల పట్టుకుంది సావిత్రమ్మ. ఏమీ కాదు, మనమంతా ఇలా భయపడబట్టే ఆవిడ ఆటలు అలా సాగుతున్నాయి. పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడ్ని కోడలుగా చూస్తే ఆమె కూడా మామూలుగానే ఉండేది.
మనమంతా ఏదో ఆవిడ పైనుంచి దిగి వచ్చిన దేవదూత అన్నట్లు చూశాము. అందుకే ఆవిడ గారికి కళ్ళు నెత్తికెక్కాయి. అసలు మనల్ని ఏ రోజైనా ఆమె మనుషులుగా చూసిందా? కనీసం అన్నయ్యనైనా భర్తగా గౌరవిస్తుందా? ప్రేమగా ఉంటుందా అంటే అదీ లేదు. మళ్ళీ ఈవిడ అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుందట. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏ అమ్మాయి అయినా భర్తతో ఇలా ఉండటం ఎక్కడైనా చూసామా? ఇలాంటి ఆవిడ ఉంటే ఏంటి, పోతే ఏంటి? నువ్వు మరీ ఇంత దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం కావాలనుకుంటే ఉంటుంది, వద్దనుకుంటే పోతుంది. రేపటి నుంచి ఆవిడ కూడా మనందరిలాగా అన్నింట్లో పాలు పంచుకోవాల్సిందే. అన్నయ్య నువ్వు ఊరుకున్నా రేపటి నుంచి నేను స్నేహ ఊరుకోము. ఊరుకునే కొద్దీ ఆవిడ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అన్నాడు సుశీల్. అన్నయ్య ఈరోజు చేసిన పని ఎప్పుడో చేయాల్సింది. ఇప్పుడు పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదు అంటుంటే కొడుకు నోరు మూసి, ఒరేయ్ అయిన వరకు చాలురా, ఇంక నోరు మూసుకోండి అని కొడుకుని కూతుర్ని గదిలోకి నెట్టింది. అంతలో లత ఓ పెద్ద ట్రాలీలో తన వస్తువులన్నీ సర్దుకొని విసిరిగా రూంలోంచి బయటికి వచ్చింది. అమ్మా లత, ఎక్కడికి వెళ్తున్నావు? భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు సర్వసాధారణం. దీనికోసం ఇల్లు వదిలి వెళ్తారా ఎవరైనా? అది అర్ధరాత్రిలో. వద్దమ్మా, ఇప్పుడు ఈ రాత్రిలో వెళ్ళొద్దు. వాడు వచ్చాక మీ ఇద్దరూ మాట్లాడుకొని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోండి ప్లీజ్ తల్లి అని బ్రతిమాలింది సావిత్రమ్మ. ఆహా, ఏమి నాటకాలు వేస్తున్నావు? నీ పిల్లలతో నన్ను ఇష్టం వచ్చినట్లు మాటలు అనిపించి ఇప్పుడు మాత్రం నంగనాచి కబుర్లు చెప్తున్నావా? ఏళ్ళు వచ్చాయి, సిగ్గులేదు ఇలా నాటకాలు ఆడటానికి అంది అత్తగారనే మర్యాద లేకుండా. బయట నుంచి సుశాంత్, గదిలోంచి సుశీల్ ఒక్కసారే వచ్చారు. లత అని సుశాంత్ పెద్దగా అరిచాడు. ఏంటి అరుస్తున్నావు? మళ్ళీ కొడతావా? రా, నీకు దమ్ముంటే కొట్టు అంది అతని ఎదురుగా నిలబడి రెచ్చగొడుతూ. విసురుగా చేయలేపాడు సుశాంత్. పెద్ద చిన్న అని లేకుండా, అత్తగారు అనే మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్ను కొట్టడం కాదు, చంపినా పాపం లేదు అన్నాడు కోపంగా సుశాంత్. నీలాంటి చేతకానివాడు అంతకంటే ఏం చేస్తాడులే. పెళ్ళాన్ని కొట్టడం ఒక్కటే చేయగలడు అంది నిరసనగా అతని వైపు చూస్తూ. మా అన్నయ్య అలాంటి వాడైతే నిన్ను రోజుకు 10 సార్లు కొట్టాల్సి వచ్చేది అన్నాడు సుశీల్ కోపాన్ని అణుచుకుంటూ. వెంటనే అతని చెంప పగలగొట్టింది లత. సుశీల్ కూడా చెయ్యి లేపి వెంటనే దించేసి, నిన్ను నేను కొట్టాలంటే ఎంతోసేపు పట్టదు, కానీ నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు. నీలా నేను పెదగలేదు. అయినా నీకు ఏ అధికారం ఉందని మా అందరి మీద పెత్తనం చెలాయిస్తున్నావు? నీ పుట్టింటి వాళ్ళు గొప్పవాళ్ళైతే అది అక్కడే ఉంచుకో. కావాలంటే నువ్వు కూడా అక్కడే ఉండిపో. మీ ఇంటి నుంచి ₹1 కూడా మా ఇంటికి రాలేదు. మీ అన్నయ్య వాళ్ళు లక్షల కట్నం ఇస్తానన్నా మా అన్నయ్య అవసరం లేదని చెప్పాడు. నువ్వేదో దేవతవి అనుకొని నేను లతను ప్రేమించాను. ఆమె నా భార్య అయితే చాలు, నేను ఎవరికీ అమ్ముడుపోను అని చెప్పిన నికార్సైన మగాడు మా అన్నయ్య. అందుకని నీ దృష్టిలో మా అన్నయ్య చేతకాని వాడయ్యాడా? మా అన్నయ్య భార్య అని వాడు ఊరుకుంటాడేమో, కోడలు అని మా అమ్మ ఊరుకుంటుందేమో, మేము మాత్రం ఊరుకోము. అసలు నీకు మమ్మల్ని ఎవరిని అనే రైటే లేదు. నువ్వు కేవలం మా అన్నయ్యతో తాళి కట్టించుకున్నావే కానీ మా ఇంట్లో ఎవరితో కూడా ఈ ఇంటి కోడలిగా బంధం పెంచుకోలేదు. అటువంటప్పుడు నువ్వు అనే మాటలు పడాల్సిన అవసరం కానీ, నీకు చాకరీ చేయాల్సిన పని కానీ మాకు లేదు. ఇన్ని రోజుల నుంచి మా అన్నయ్యకి భారీగా మారతావు, మీ ఇద్దరూ సంతోషంగా ఉంటారు అనుకున్నాము. మా ఆశ రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది అన్నాడు ఆవేదనగా సుశీల్. అవును, ఇక నిన్ను భరించే శక్తి మా కుటుంబ సభ్యులకు లేదు. నువ్వు ఇక ఇక్కడ ఉండాలంటే నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా మాత్రమే ఉండాలి. అలా ఉండాలనుకుంటే ఇక్కడ ఉండు, లేదా ప్రతి క్షణం పొగుడుకుంటూ ఉండే నీ పుట్టింట్లోనే ఉండిపో. నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ ఉండి మా అందరి మనసులను కష్టపెట్టాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించినందుకు, నిన్ను ఇష్టపడి ఓ దేవతగా తలచి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నీకో నమస్కారం. ఈ ఇంట్లో నా భార్యగా బ్రతకాలనుకుంటే ఎప్పటికీ మా ఇంటి గుమ్మం నీకు స్వాగతం పలుకుతుంది. లేదంటే నీ ఇష్టం. ఎలా ఉండాలంటే అలా, ఎక్కడ ఉండాలంటే అక్కడ నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. నాకు కూడా ఓపిక చచ్చిపోయింది. నేను సంస్కారం మర్చిపోయి పశువులా మారిపోతున్నాను. నన్ను మనిషిగా ఉంచు అని ఆమెకు నమస్కారం పెట్టాడు. అందర్నీ కోపంగా చూసి మీ అందరి అంతూ తేలుస్తాను అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయింది. ఒరేయ్, ఆ పిల్లని పిలువురా అంటోంది సావిత్రమ్మ. తనని నేను పొమ్మనలేదు. తను రావాలనుకుంటే వస్తుంది, వద్దు అనుకుంటే వెళ్ళిపోతుంది. వదిలేసేయమ్మా అన్నాడు బాధగా సుశాంత్.
అమ్మా, వదిన తప్పకుండా వస్తుంది. తను మన వదినలా మారి వస్తుంది. మనమంతా ఇలాగే ఉంటే తను లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతుంది. నువ్వు ఊరుకోమ్మా, బాధపడకు. కొద్ది రోజులు పోతే తప్పకుండా మంచి ఏమిటో చెడేమిటో తెలుసుకొని మన దగ్గరకు వస్తుంది అన్నాడు సుశీల్. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇంతకీ లత అనుక్షణం పొగుడుకునే పుట్టింటికి వెళ్తుందా, లేక ఇంకెక్కడికైనా వెళ్తుందా? ఆమె పుట్టింటి నుంచి మళ్లీ తిరిగి భర్త ఆశించిన భార్యలాగా తన ఇంటికి వస్తుందా, లేక అహంకారంతో పుట్టింట్లోనే సెటిల్ అయిపోతుందా? ఏం జరుగుతుందో తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.